చేగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐడీపీ స్క్రీన్లను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం చేగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాలలోని విద్యా మౌలిక సదుపాయాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ నిధుల ద్వారా కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, తరగతి గదులు అభివృద్ధి, త్రాగునీరు సౌకర్యం, పరిశుభ్రత, ఫర్నిచర్, డిజిటల్ విద్యా పరికరాల వంటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. కళాశాలలో అందుబాటులో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలను వినియోగించుకుని క్రమశిక్షణ చదివి మంచి మార్కులు సాధించాలని తెలిపారు. భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సైన్స్ ల్యాబ్ కు సంబంధించి ఐడీపీ స్క్రీన్లను కలెక్టర్ ప్రారంభించారు. డిజిటల్ విధానంలో విద్యా బోధన జరగడం ద్వారా విద్యార్థులకు సైన్స్ అంశాలపై మరింత అవగాహన పెరుగుతుందన్నారు. ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యతని ఇస్తూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ఇన్ఛార్జ్ ఎంపీఓ ప్రశాంత్, అధ్యాపకులు శ్యామ్ సుందర్, స్వర్ణలత, ప్రమోద్ కుమార్, వెంకటేశ్వర్లు, అరవింద్, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ అనేది ఏం వెళ్ళలేదు మనకి క్లాసెస్, బట్ కాకపోతే అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది, సింపుల్గా రాయడం